కొత్త ఇండియా యొక్క అన్నా ఏంటన్నా ఈ యాడ్ టీవీలో వస్తుంది? యాడ్ టీవీలో రాకపోతే కీప్యాడ్ ఫోన్లో వస్తుందా? నేను పెప్సీని విన్నాను, కోకో కోలాని విన్నాను, అయినా ఈ వింత పేరు క్యాంపా కోలా ఏంటన్నా? దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూడాలి. ఇదిగో బాబు, నువ్వు ఇంట్రో వేసుకో అమ్మా. అన్నా అసలు ఏందన్నా ఈ క్యాంపా కదా? ఇది మనం తెలుసుకోవాలంటే 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకన్నా? ఇది ఈ మధ్య లాంచ్ అయింది కదా. కాదు, అసలు ఈ క్యాంపా కోలా అనేది ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి చెందింది. అయితే ఈ ప్యూర్ డ్రింక్స్ కంపెనీ 1949లో స్టార్ట్ చేశారు. ప్యూర్ డ్రింక్స్ కంపెనీ అనేది ముందు ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన కోకో కోలాతో కొలాబరేట్ అయ్యి మార్కెటింగ్, ప్రమోషన్స్ అలాగే డిస్ట్రిబ్యూషన్స్ని చేసేది. మరి క్యాంపా కోలా ఎలా అన్నా? చెప్తా ఆగు. ఆగదా? అంతా మంచిగా సాగుతుందనే టైంలో మొరార్జీ దేశాయ్ గారు ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ని పాస్ చేశారు. ఈ యాక్ట్ వల్ల కోకో కోలా 60% షేర్స్ని ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఏం లాభం, వాళ్ళు సీక్రెట్ రెసిపీ ఫార్ములాని చెప్పలేదు కదా. అందుకే కోకో కోలా ఇంకా IBM కంపెనీలు ఇండియా నుండి వెళ్ళిపోయాయి. ఇదే మన ప్యూర్ డ్రింక్స్ కంపెనీకి మంచి ఛాన్స్. అప్పుడు కోలా టేస్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్యూర్ డ్రింక్స్ కంపెనీ ఓనర్ అయిన మోహన్ సింగ్ గారు 1977లో క్యాంపా కోలా అనే బ్రాండ్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో క్యాంపా కోలాకి ఉన్న గట్టి కాంపిటీషన్ పార్లే. ఇప్పటి థమ్సప్ కోకో కోలాదే, కానీ అప్పటి థమ్సప్ మరియు లిమ్కా పార్లే కంపెనీకి చెందినవి. వీటికి గట్టి కాంపిటీషన్ ఇస్తూ క్యాంపా కోలా తన ఫ్లేవర్స్ని తయారు చేసుకుంటూ మార్కెటింగ్, యాడ్ క్యాంపెయిన్స్ని చేసుకుంటుంది. 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్ యాక్ట్ని పాస్ చేశారు. అదే టైంలో మన ఇండియాకి విలన్ ఎంట్రీ ఇచ్చింది. అది ఎవరో కాదు, కోకో కోలా. క్యాంపా కోలా మార్కెటింగ్ స్ట్రాటజీని తెలుసుకున్న కోకో కోలా వాటికన్నా 2 or 3 రూపీస్ని తగ్గించి అమ్మడం స్టార్ట్ చేసింది. కొంతకాలం తర్వాత కోకో కోలాకి, పెప్సీకి మధ్య ఉన్న కాంపిటీషన్లో క్యాంపా కోలా అనేది నిలబడలేకపోయింది. దీనివల్ల క్యాంపా కోలా పతనం అనేది స్టార్ట్ అయింది. అప్పుడే 2001లో క్యాంపా కోలాకి ఉన్న ఢిల్లీలో ఫ్యాక్టరీని క్లోజ్ చేసేశారు. మళ్ళీ క్యాంపా కోలా ఎలా ఎంట్రీ ఇచ్చిందన్నా? ఉన్నారు కదా అంబానీ. కూల్ డ్రింక్స్ కంపెనీలో ఎక్కువ లాభం వస్తుందని గ్రహించారు. ఇప్పుడున్న కూల్ డ్రింక్స్ కంపెనీ వార్లో కొత్త కంపెనీ అంటే కష్టమే. కాబట్టి ఎప్పుడో మూతబడిన క్యాంపా కోలాని 22 crores పెట్టి కొన్నారు. పెప్సీ మరియు కోకో కోలాతో పోలిస్తే క్యాంపా కోలా కాస్ట్ అనేది చాలా తక్కువ. పెప్సీ, కోకో కోలా 2 లీటర్స్ బాటిల్ 90 రూపీస్కి లభిస్తే అదే క్యాంపా కోలాలో 50 రూపీస్కే మనకు లభిస్తుంది. ఇది ఆల్రెడీ జియో మరియు రిలయన్స్ స్మార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. చూద్దాం, కోకో కోలాకి, పెప్సీకి గట్టి కాంపిటీషన్ ఇస్తుందేమో. నేనైతే మన స్వదేశీ బ్రాండ్ డెవలప్ అవ్వాలనే కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.